Please subscribe to Fun 369. ఏం చేస్తున్నావు? బెంచ్ మీద రాస్తున్నాను. బెంచ్ మీద రాస్తే దొరకవా? స్లిప్ రాస్తే తప్పు, బెంచ్ మీద రాసావు అనుకో రాసేసి చెరిపించు. పాస్ అవుతావు అంటావా? ఒకవేళ బెంచ్ మీద రాసినా కూడా పాస్ అవ్వలేదు అనుకో స్టడీస్ రాసే పాస్ అయిపోతావు. అవునా? మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇక్కడ ఎవరో మీకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు. పంచింగ్ పలక్నామాకే పంచా? ఎవరు రాడు? చెప్తారు. మళ్ళీ పంచి. ఎగ్జామ్ రెడీగా ఉన్నారా? మీ ప్లేసెస్లో కూర్చున్నారా? అయితే ప్లేసెస్ మార్చుకోండి. ప్లేసెస్ ఎక్స్చేంజ్ అవ్వండి. ఓయ్ మారండి. మారమంది బెంచెస్ కాదు, మీ ప్లేసెస్. ఇదిగో పేపరు. ఓయ్ దిక్కులు చూడకుండా ఎగ్జామ్ రాయి. ఇదిగో పేపరు. 1+1 2 మామా, ఎగ్జామ్ పాస్ అయితే ట్రీట్ మామా. నువ్వు నువ్వింకా బతికే ఉన్నావేంట్రా? నువ్వేంటి ఇక్కడ? అంటే ఎగ్జామ్ అని. ఏంటి నాతో పాటు రాసావు? 4 ఏళ్ళ నుంచి రాస్తూనే ఉన్నావా? సర్లే కూర్చో. ఓయ్ ఏంటి అక్కడ? సార్ ఇది నా ప్లేస్ కాదు సార్, నా బెంచ్ మీద. ఏంటి రిషు 4 యూనిట్లు ఇక్కడ? 4 యూనిట్లు ఏంటి? అదే సార్ 4 యూనిట్లు చదివాను సార్. చదవడం ఏంట్రా? రాశాను కదా. రాయడం ఏంటి? అదే సార్ 4 యూనిట్లు రాస్తాడండి సార్. కూర్చో. సార్ అది కాదు సార్, అది ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు. ఆ పవన్ కళ్యాణ్ పాట అయిపోతే ఎగ్జామ్ రాయి. అలా పాట పాడే వెనకాల ఒకడు 4 సంవత్సరాల నుంచి ఎగ్జామ్ రాస్తున్నాడు. అబ్బో అందరూ తెగరేస్తున్నారు. కొంచెం ఉంచువా? ఏం రేస్తుంది? థ్యాంక్ యూ. 4 సంవత్సరాల నుంచి ఎగ్జామ్ రాస్తున్నాం, సిగ్గులేదు? చీనా బతుకు. చా గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే. అబ్బా ఏం చేస్తున్నావురా? అంటే స్టోరీ రాస్తే పాస్ అయిపోతామని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. స్టోరీ రాస్తే పాస్ అవ్వడం ఏంట్రా? అయినా స్టోరీ రాస్తే పాస్ అవుతామని చెప్పిన అదివాడు. అయిపోయాను, ఇరికి సార్. అది
స్టోరీ రాస్తే కాదు, సబ్జెక్ట్ రాస్తే పాస్ అవుతారు. అలా చెప్పినోడిని 4 పేకండి వెళ్ళి. రౌండ్ టేబుల్ వేసారేంటి? వీడేంటి అటు ఇటు చూస్తున్నాడు? యాక్చువల్లీ స్టోరీ రాసినా కూడా పాస్ అవుతారా? 4 ఏళ్ళుగా అలాగే చేస్తున్నాను. అలా చెప్పినోడిని 4 పేకండి వెళ్ళి. వీడు మరీ కొట్టేసిలో చూస్తున్నాడు. కొట్టేస్తారా? అమ్మా అబ్బా అమ్మా అయ్యా అబ్బా అమ్మా. నొప్పిగా ఉందా? లేదు.